శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ యోగము నుండి ఈవేళ మనం 10వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. మయా దక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. భగవానుడు చెబుతూ ఉన్నాడు, అర్జున, అధ్యక్షుడనై అనగా సాక్షిమాత్రుడనై ఉన్న నా చేత ప్రకృతి చరాచర ప్రపంచమునంతను సృజించుతున్నది. ఈ కారణము చేతనే జగత్తు ప్రవర్తించుతున్నది అని చెబుతూ, ప్రకృతి జడమైనది, పరమాత్మ చైతన్య రూపుడు, పరమాత్మ సాన్నిధ్యము చేతనే ప్రకృతి చరాచర ప్రాణి కోట్లను సృజింపగలుగుతున్నది. సూదంటూ రాయి యొక్క సన్నిధానమందు ఇనుప సూది కదులుతున్నను, సూదంటూ రాతికి ఏ కర్తృత్వమును లేదు. ఇది ఉపమాన పద్ధతిలో మనకు చూపించాడు భగవానుడు. అది సాక్షి మాత్రమై ఉన్నది. అట్లే పరమాత్మయు జగద్వ్యవహారమున సాక్షి మాత్రుడై ఒప్పుతున్నాడు. అతని సన్నిధాన మహిమచే ప్రకృతి సమస్త జగత్ కార్యములను చేయుచున్నది. పరమాత్మ యొక్క ఇట్టి తటస్థ్యమును చైతన్య శక్తిని వర్ణించుటకై ఈ శ్లోకమందు అధ్యక్షేణ అను చక్కటి పదమొకటి ప్రయోగింపబడినది. ఒక సభలో ఎందరు సభ్యులు గుమిగూడినను సభకు చైతన్యము రాదు. అధ్యక్షుడు వచ్చి కూర్చునుటతోనే సభకు చైతన్యమొచ్చును. అట్లే ఒక కోర్టులో తక్కిన వారెందరున్నప్పటికీ జడ్జి వచ్చి కూర్చున్నదే కార్యక్రమము జరగదు కదా. అతడు వచ్చిన తోడని అతని సాన్నిధ్యము చేతనే కోర్టు వ్యవహారమంతయు నడిచిపోవును కదా. అట్లే ప్రకృతియు ఈశ్వర సాన్నిధ్యము లేనిచో జడమై సృజన శక్తి రహితమై ఉండును. చిద్ఘనుడగు పరమాత్మ వలననే ప్రకృతికి సృష్టి రూపశక్తి ఏర్పడుతున్నది. ఈ హేతువు చేతనే జగత్ అంతయు పరివర్తనము కలిగి ఉండుతున్నది. లేకున్నా ఇంజను లేని రైలు పెట్టెల వలె ప్రపంచము నిర్వీర్యమై నిశ్చేష్టమై ఉండగలదు కదా. కావున సామాన్యముగా జనుల యొక్క దృష్టి స్థూల ప్రపంచము వరకే పోవుతున్నది. కావున దానినే సత్యమని నమ్మి దాని వెంటనే పరుగెత్తుతున్నారు. కానీ ఈ శ్లోకము ద్వారా వారు పొరబడుచున్నారని తెలియగలదు. స్థూల ప్రపంచము జడమైనది, దానిని త్రిప్పునట్టిదియో దానికి చైతన్య శక్తిని ప్రసాదించునదియునగు అతి సూక్ష్మమైన ఆత్మ వస్తువు దాని వెనుకగలదు. స్థూల దృష్టికి అది గోచరింపదు. విజ్ఞాన నేత్రముచే దాని నెరుంగవలెను. అది ఏ పరమాత్మ. ప్రపంచమంతయు ఆ పరమాత్మ యందు ఆరోపింపబడినది. ఆరోపిత వస్తువునకు స్వతః ఏ బలమును వ్యక్తిత్వమును ఉండదు. అది తన శక్తిని అధిష్టాన వస్తువు నుండియే పరిగ్రహించును. అట్లే ఆరోపితమగు జగత్తు యొక్క శక్తి ఎంతయు అధిష్టానమగు పరమాత్మ వలననే కలుగుతున్నది. అయినను పరమాత్మ కర్తృత్వ రహితులై సాక్ష్యమాత్రులై ఆయా జగత్ క్రియలయందు నిర్లిప్తులై ఉన్నారు. దీనిని బట్టి భౌతిక శక్తి గాని మానసిక శక్తి గాని ఎంత గొప్పదైనను ఆధ్యాత్మిక శక్తి యుద్ధ తీసి కట్టేయగును. ఆత్మశక్తి ప్రధానమైనది, చైతన్యవంతమైనది. తక్కిన శక్తులన్నీ ప్రకృతికి చెందినవై అప్రధానములై ఉన్నవి. కావున విఘ్నుడు స్వల్ప భౌతిక శక్తుల
సముపార్జన ఎందే జీవితమును దారబోయక వానిని చూచి మురిసిపోవక దైవశక్తిని సముపార్జించవలెను. మరియు చిన్న చిన్న అధ్యక్ష పదవులకై అర్రులు చాచక జగధ్యక్షులకు పరమాత్మ యొక్క సాన్నిధ్యమునకై ఐక్యమునకై యత్నించవలెను. దాని వలన ఈ చరాచర జగత్తంతయు వ్యవహార సమర్థమై చెప్పుచున్నదో అట్టి అధిష్టాన చైతన్య పరమాత్మ యొక్క సాక్షాత్కారము కొరకు యత్నించవలెను గాని జడములగు దృశ్య వస్తువుల స్వీకరణముచే సంతృప్తి పొందరాదు అని ఇక్కడ మనకు భగవానుడు కరాఖండితముగా తెలియచేశాడు. కనపడుతూ ఉన్నటువంటి యొక్క ప్రకృతి, కనపడుతున్నటువంటి యొక్క దేహములు, ఇవి అన్నీ కూడా జడములే. దీన్ని కదిలిస్తున్నటువంటి చైతన్యం ఒకటి ఉన్నది. ఆ చైతన్యమును తెలుసుకున్నవాడు ఆత్మనెరిగినవాడు. ఎరిగి లేదు అని నిర్ణయానికి వచ్చినటువంటి వాడే నిజమైనటువంటి అచలుడు. సకల చరాచరం కనబడు, ఎనబడు, అనబడు, తినబడు వస్తువులు అన్నీ కూడాను ఎరుకమయమే కదా. ఈ యొక్క ఆత్మశక్తి వలనే కదా ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మూల పదార్థమైనటువంటి వస్తువు ఏమిటి అంటే ఆత్మనే. ఈ అన్నిటికీ కూడా ఈ యొక్క ఆత్మ అతీతం కేవలాత్మని ఎవరు గురుముఖత తెలుసుకోగలుగుతారో వారే నిజమైనటువంటి నిజ దైవాన్ని ఎరిగినటువంటి వారు. కానీ ఈ యొక్క లిమిటెడ్ మాత్రములో ఉండేటువంటి లిమిటెడ్ పరమాత్మని ఒక్క చోట ఉన్నటువంటి పరమాత్మగా భావించి కొలిసేవాళ్ళు అంతా కూడా జనన మరణములకు అర్హులే కానీ జనన మరణ రహితమునకు అర్హులు కాదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.